Hello everyone, నేను మీ ఎస్ఎస్. టుడే హిస్టరీ థర్డ్ చాప్టర్ 8th క్లాస్ రూలింగ్ ద కంట్రీ సైడ్. 1. What do you mean by నిజ్ అండ్ రైతీ? ఆన్సర్: టూ ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఆఫ్ ఇండిగో కల్టివేషన్. నిజ్ మరియు రైతీ అను రెండు నీలిమందు సాగులో ప్రధాన పద్ధతులు. 2. When the price of indigo was very high, the Europeans depended on. Answer: wood. భారతీయ నీలిమందు యూరోపియన్ మార్కెట్లో ధర చాలా ఎక్కువగా ఉండటం వలన వోడ్ అనే మరో మొక్కపై ఆధారపడవలసి వచ్చింది. 3. Permanent settlement system was introduced in. ఆన్సర్: బెంగాల్, బీహార్, అస్సాం. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని బెంగాల్, బీహార్, అస్సాం ప్రాంతాలలో ప్రవేశపెట్టారు. 4. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై. ఆన్సర్: కార్న్ వాలిస్. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టింది చార్లెస్ కార్న్ వాలిస్. 5. పర్మనెంట్ సెటిల్మెంట్ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ఇన్ ఇయర్ 1793. 1793లో శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టారు. 6th. Choose the correct answer. Before 1765, the company purchased goods in India by importing gold and silver from Britain. B. But after 1765, the company purchased goods in India by importing silver only from Britain. Answer is A. A is correct answer. Before 1765, the company purchased goods in India by importing gold and silver from Britain. 1765కు ముందు ఇంగ్లాండ్ నుండి బంగారం, వెండి దిగుమతి చేసుకుని భారతీయ వస్తువులను కొనుగోలు చేసేవారు. 7. హాల్ట్ మెకంజీ ఇంట్రడ్యూస్డ్ అ న్యూ సిస్టమ్ కాల్డ్ మహల్వారీ సిస్టమ్. హాల్ట్ మెకంజీ మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. 8. మహల్వారీ సిస్టమ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్. ఆన్సర్: నార్త్ వెస్ట్ ప్రావిన్సెస్ ఆఫ్ బెంగాల్. బెంగాల్ ప్రెసిడెన్సీలోని వాయువ్య ప్రావిన్స్ ప్రాంతంలో మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. 9. మహల్వారీ సిస్టమ్ కేమ్ ఇంటూ ఎఫెక్ట్ ఇన్ ద ఇయర్. ఆన్సర్: 1822. 1822 సంవత్సరం మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టారు. 10. రైత్వారీ సిస్టమ్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై. ఆన్సర్: కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్. మొదట రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టింది కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్. 11th. రైత్వారీ సిస్టమ్ వాజ్ డెవలప్డ్ బై. ఆన్సర్: థామస్ మున్రో. రైత్వారీ పద్ధతిని అభివృద్ధి చేసిన వారు థామస్ మన్రో. 12. Under the Mahalwari system, each village was called Mahal. మహల్వారీ పద్ధతిలో మహల్ అనగా గ్రామం. 13. What collected revenues under మహల్వారీ system? విలేజ్ హెడ్మెన్. మహల్వారీ పద్ధతిలో పన్నులు వసూలు చేసే బాధ్యత గ్రామ పెద్దకు అప్పగించారు. 14. Under permanent settlement, రాజాస్ అండ్ తాలూకాదార్స్ వర్ రికగ్నైజ్డ్ యాజ్ జమీందార్స్. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిలో రాజులు, తాలూకాదార్లు జమీందారులుగా నిర్ణయించబడ్డారు. 15th. Company tried to expand the cultivation of opium and indigo. కంపెనీ నీలిమందు, నల్లమందు సాగు విస్తరింపచేయటానికి బాగా ప్రయత్నించింది. 16th. Company expanded cultivation of indigo in various parts. ఆన్సర్: బీహార్ అండ్ బెంగాల్.
కంపెనీ ఇండిగోను ఏ ప్రాంతంలో విస్తరింపచేయడానికి ప్రయత్నించింది? బీహార్, బెంగాల్ ప్రాంతాలు. 17th. The British government appointed the Indigo Commission on answer 31st March 1860. బ్రిటిష్ ప్రభుత్వం ఇండిగో కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరం 31 మార్చ్ 1860. 18th. Farmers led a revolt against indigo planters in year answer 1859. రైతులు నీలిమందు విప్లవం చేసిన సంవత్సరం 1859. 19th. As Diwan, the East India Company became the chief financial administrator of the territory under its control. ఈస్ట్ ఇండియా కంపెనీ దివానీ కారణంగా భూభాగాలపై ముఖ్య ఆర్థిక పరిపాలకుడు అయింది. which had 20. The crop which had great demand in the European market, indigo. నీలిమందు యూరోపియన్ మార్కెట్లో ధర చాలా ఎక్కువగా ఉంది. 21. ఇండిగో ఈజ్ రిచ్ ఇన్ బ్లూ కలర్. నీలిమందు ఒక మంచి నీలిరంగు ఇస్తుంది. 22. ఇండిగో బిజినెస్ వాజ్ సివియర్లీ ఎఫెక్టెడ్ విత్ ద డిస్కవరీ ఆఫ్ సింథటిక్ డైస్. సింథటిక్ రంగుల ఆవిష్కరణతో నీలిమందు ఉత్పత్తి పడిపోయింది. 23. గాంధీ విజిటెడ్ చంపారన్ ఆన్ రూలింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. గాంధీ దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత దక్షిణాఫ్రికా చంపారన్ను సందర్శించారు. 24. చంపారన్ వాజ్ సిచ్యుయేటెడ్ ఇన్ బీహార్ స్టేట్. చంపారన్ తిరుగుబాటు బీహార్లో జరిగింది. 25. చంపారన్ మూమెంట్ వాజ్ స్టార్టెడ్ బై గాంధీ. చంపారన్ తిరుగుబాటు గాంధీ ప్రారంభించారు.